గత సంవత్సరం వాగ్దాన గీతంలో పెట్టిన మాట అదే. ఆ భోజన బలమే కొండలెక్కించేసింది. దేవుని స్తోత్రం కలుగునగా. ఎక్కలేని ఎత్తైన కొండలని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో ఉన్నత శిఖరాలు. మార్కు సువార్తలో మాట్లాడుతూ ఆయన తన శిష్యులను కొండ మీదకి రమ్మని ఆజ్ఞాపించగా వారు వచ్చింది. అదే పాయింట్ని ఇంకో సువార్తలో ఏమన్నాడు, ఆయన వారిని వెంట పెట్టుకొని కొండ మీద తీసుకెళ్ళాడు. బయలుదేరి కొండ మీదకి రండి అంటే అలాగే బరమంటున్నారు, కానీ ఎక్కలేకపోతే కుదురుతలేదు. రాకపోతే మీ కర్మ సామండి అని వదిలేం లేదు. ఆయన రమ్మని ఆజ్ఞాపించిన దేవుడే రాలేకపోతున్న వారి కోసం దిగి వచ్చి వారిని చేయి పట్టుకుని కొండ మీదకి తీసుకెళ్ళాడని వాక్యం చెప్తుంది. ఉన్నత అనుభవాలకి ఎక్కిరమ్మని పిలుపునిచ్చేవాడు మాత్రమే కాదు, చేయి పట్టుకొని ఎక్కించే ఒక గొప్ప దేవుడిని కొన్నాడు. ఎలాగ కొండలు ఎక్కాలి, ఎలాగ ఎత్తైన అనుభవానికి రావాలి. సీనాయి అంటే ఉపవాస ప్రార్థన అనుభవం. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గిలాదు అంటే ఆరాధన అనుభవం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కర్మేలు అంటే దేవుని రుజువు చేశారు.